Namaskaram. Hope everyone is safe at your home. Welcome to my vlogs. Oh Madhu. సో ఈరోజు నేను ఏం బ్లాగ్ చేయబోతున్నానంటే నా సింపుల్ మేకప్ బ్లాగ్ చూపిస్తున్నాను మీ అందరికీ. యాజ్ ఎవ్రీవన్ ఆస్క్డ్ మై మేకప్ ఎలా చేసుకుంటాను షూటింగ్స్కి అని. షూటింగ్సే కాకుండా నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా సింపుల్గా మేకప్ వేసుకుంటాను అనమాట. సో ఆ సింపుల్ మేకప్ ఎలా అనేసి మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఐఎమ్ సారీ, నేను చాలా డల్గా మాట్లాడుతుంటే బికాజ్ మై ఫేస్ ఇస్ కంప్లీట్లీ ట్యాన్ అయిపోయింది. డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ లేట్ నైట్ షూట్స్ కానివ్వండి. షోస్ కొంచెం లేట్ నైట్స్ అవుతుంది ఈ మధ్య. సో బికాస్ ఆఫ్ దట్ నా స్కిన్ మొత్తం రింకిల్స్ వచ్చేలాగా బ్లాక్ సర్కిల్స్ అయితే ఎక్కువ వచ్చేసింది అండర్ ఐ. డెఫినెట్లీ దీనికి సొల్యూషన్ అయితే నేను కనిపెట్టాను అనమాట. సో నాకు ఒక 2 to 3 వీక్స్ నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. సో ఐ ఫీల్ సో రిలాక్స్డ్ విత్ దట్ ప్రోడక్ట్. ఈ మేకప్ బ్లాగ్ కన్నా ముందు ఆ ప్రోడక్ట్స్ గురించి మీ అందరికీ చెప్తాను బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ సో వావ్ విత్ దట్. సో మీరు కూడా అంటే మీకు కూడా ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సో ఐ విల్ షో యూ దట్ ప్రోడక్ట్ ఫస్ట్. ది మామ్స్కో ప్రోడక్ట్ అండర్ ఐ క్రీమ్ అండ్ నైట్ క్రీమ్. ఇది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్ అబౌట్ దిస్. కమ్. స్పీకింగ్ అబౌట్ ద మామ్స్కో ప్రోడక్ట్, యూజువలీ మనం ఏమైనా ప్రోడక్ట్స్ వాడాలంటే ఇట్ షుడ్ బి న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ అవ్వాలి. సో దిస్ ఈజ్ 100% న్యాచురల్ అండ్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట. So speaking about this under eye cream with the power of bakuchiol, it is really working out wow to me. Endukanante it fights against your wrinkles, dark circles emundi adi, puffiness, and it removes your water retention and it improves your under eye skin texture. Overall under eye skin texture emundo it try to improve it. Definitely I'll not tell it's a permanent solution for dark circles, but definitely it helps let them. So idi nenu ela apply cheyali anadi meeku chupistanu. యూజ్ దిస్ రింగ్ ఫింగర్. ఎందుకనంటే ఈ స్కిన్ టెక్స్చర్ ఏముందో అండర్ ఐ స్కిన్ టెక్స్చర్ ఏముందో చాలా 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 సెన్సిటివ్ అండ్ దిస్ గివ్స్ లెస్ ప్రెషర్. ఈ రింగ్ ఫింగర్ ఏముందో లెస్ ప్రెషర్ ఇస్తుంది. సో జెంట్లీ అప్లై ఇట్. నేను ఇందాకే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాను కదా, ఎందుకంటే షూట్స్ నుంచి వచ్చాక ఇలా ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకొని ఇలా జెంట్లీ మసాజ్ చేసుకుంటే చిల్డ్గా ఉంటుంది కాబట్టి I feel so relaxed by applying this. So next, speaking about this Momsco Wala night cream. This is enriched with bakuchiol, a natural alternative to retinol anamata, and niacinamide, hyaluronic acid and 5 powerful plant extracts kuda undi. So this also మీ స్కిన్ టెక్స్చర్ని ఈవెన్ చేస్తుంది. wrinkles ఏముందో fine lines ఏముందో అన్నింట్లో this fights. And it's suitable for all skin types anamata, like oily skin kanivandi, sensitive skin kuda ee night cream suitable avutadi. So idi ela apply cheyalani chupistanu meeku. So this is all about applying anamata, and it is suitable for pregnant women also. Pregnant women kuda ee Momsco Wala night cream ni kuda vadochu anamata. And why this is over retinol products anante, even though retinol fights against smoothing, skin restoring chesina, on certain skin types it gives adverse effects like redness, inflammation, irritation also, but Momsco doesn't have this. So I prefer you to use this for night care anamata. Endukante it heals your skin overnight kabatti. So meerandaru night care ga idi vaadite chaala manchidi anukuntunnanu.
And since it is Bechicol, not retinol kabatti, it's 100% natural and it is suitable for all skin types anamata. Especially sensitive skin kuda మీరు ఏ సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా వాడండి, ట్రై చేయండి. యూ విల్ ఫీల్ ఎ వావ్ రిజల్ట్ బై యూజింగ్ దిస్ బోత్ అండర్ ఐ క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ అనమాట. సో ఏంటంటే నేను ఇది 2 weeks నుంచి 2 to 3 weeks నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్లీ మీకు అందరికీ సజెస్ట్ చేస్తున్నాను టు యూజ్ దిస్ బోత్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. మీరు ఇది ట్రై చేయండి. అండ్ మీరు నైట్ ఇలా వేసుకొని మార్నింగ్ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ you definitely feel your skin so hydrated అనమాట. మీ స్కిన్ టచ్ చేసుకుంటే యూ ఫీల్ సో స్మూత్. నిజంగా చెప్పాలంటే ట్రస్ట్ మీ, మీ స్కిన్ ఫుల్ హైడ్రేటెడ్ అనిపిస్తుంది అండ్ నరిష్డ్ అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ యువర్ స్కిన్ సో నరిష్డ్, గ్లో అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ మోర్ స్మూతియర్. ఇన్ని రోజుల కన్నా మీ స్కిన్ చాలా స్మూత్గా ఉంది అని అనిపిస్తుంది. సో ఐఎమ్ సజెస్టింగ్ యూజ్ దిస్ మామ్స్కో వాళ్ళ night cream and under eye cream. Try it and you'll feel the best result by using this. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట. సో వెంటనే వెళ్ళి షాప్ చేయండి అండ్ నా ప్రోమో కోడ్ MADHU15, ఈ ప్రోమో కోడ్ని మీరు యూజ్ చేస్తే కనుక యూ విల్ బీ ఆఫరింగ్ 15%. సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? వెంటనే ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి, విచ్ ఇస్ 100% న్యాచురల్ ప్రోడక్ట్, మామ్స్కో ప్రోడక్ట్. సో యూ విల్ ఫీల్ అమేజింగ్ రిజల్ట్ బై యూజింగ్ దిస్. షూటింగ్స్లో అయితే చాలా తక్కువ వేస్తాను. షూటింగ్స్తో పాటు అంటే షూటింగ్స్లో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అంతా ఆల్మోస్ట్ కెమికల్స్ అయి ఉంటుంది. సో నేను మీ రెగ్యులర్ బయటికి వెళ్ళినప్పుడు నేను అలాంటి ప్రోడక్ట్స్ కూడా నేను సజెస్ట్ చేయను. బికాజ్ మనమే మేకప్స్ అన్నీ తీసాక చాలా వరకు కేర్ తీసుకుంటాం అనమాట, లైక్ క్రాక్ రాకుండా, స్కిన్ డ్రై అవ్వకుండా. బికాజ్ 16 hours, more than 16 hours మా ఫేస్లో మేకప్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ కెమికల్స్ కాబట్టి నేను మీ బయటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం పార్టీ కైండ్ ఆఫ్, లేదంటే ఎక్కడైనా కొంచెం గ్లామప్గా కనిపించడానికి ఏమేమి వాడాలి, ఎలా రెడీ అవ్వాలి అని, నేను ఎలా రెడీ అవుతాను అనేది ఈరోజు మీ అందరికీ నేను చూపిస్తున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. ఎస్, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టుడే. నేను జస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఎలా రెడీ అవుతాననేసి మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫేస్ని క్లీన్ చేసేసుకుందాం. Wipe it gently ఇలా. సో ఎస్, ఇలా వేసుకున్నాక ఫస్ట్ నేను చేసే ప్రొసీజర్స్ అంటే మీరు రెగ్యులర్గా ఉన్నప్పుడు కూడా మీరు అలా చేయొచ్చు, వాడవచ్చు కూడా. సో ఐ సజెస్ట్ యూ ఎవ్రీవన్ టు యూజ్ రోజ్ వాటర్. సో మీరు ఫేస్ వాష్ అన్నీ చేసుకున్నాక కూడా ఇంట్లో ఉన్నా సరే బయటికి వెళ్ళినప్పుడు సరే యూ కెన్ యూజ్ రోజ్ వాటర్. ఇలా అప్లై చేసేసుకోండి మంచిగా, జస్ట్ రొటేట్ సర్క్యులర్. సో అప్పుడు మీ స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. మీకు కూడా అప్లై చేసుకోండి. సో ఎస్, లివ్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అనమాట, ఒక 10 seconds అలా. బికాజ్ ఇది స్కిన్కి సెట్ అయ్యేంత వరకు, రోజ్ వాటర్ ఫేస్కి కొంచెం అబ్జర్వ్ అయ్యేంత వరకు వీ షుడ్ గివ్ టైం. బ్యాక్ టు బ్యాక్ వేసుకోవడం వద్దు. సో విల్ జస్ట్ లివ్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అనమాట, అంతే. ఎస్, సో ఫస్ట్ నేను వేసుకునే ప్రోడక్ట్ మీకు చాలాసారి చెప్పాను, అల్ట్రా షేర్ న్యూట్రిజన్ డ్రై టచ్ బ్లాక్. నేను ఇది వాడతాను. సో
ఇట్స్ హెల్ప్స్ అస్, అంటే మనం మేకప్ వేస్తున్నాం కాబట్టి దిస్ ప్రొటెక్ట్స్ అస్. అండ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇది వాడచ్చు. సన్ బర్నింగ్కి ఇది చాలా వరకు మీ స్కిన్ ట్యాన్ అవ్వకుండా కాపాడతాయి అన్నమాట. సో ఇది వాడదాం. అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫేస్ వరకు, చిన్ వరకు మాత్రమే వేసుకుంటారు. అలా చేయకండి. యువర్ నెక్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఇయర్స్ అనే పోర్షన్లో ఇది అబ్జర్వ్ అయ్యేంత వరకు జెంటలీ అప్లై చేసుకోండి. ఎస్, ఇది నా ఫస్ట్ ప్రొసీజర్. నేను వాడతానన్నమాట. ఇది అయ్యాక నేను కలర్బాయ్ వాళ్ళది ప్రైమర్ వాడతాను. అంటే నేను మెయిన్లీ మనం మేకప్ వేసుకునే ముందు, యాజ్ ఐ సెడ్ యూ, చాలా వరకు కెమికల్స్ ఉంటుంది కాబట్టి సో ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎన్ని ఐటమ్స్ ఫస్ట్ మేకప్కి ముందు, ఐ మీన్ ఫౌండేషన్స్ అవన్నీ వేయకముందు ఇలా ప్రైమర్స్ కానీ, ఇలా సన్ స్క్రీన్ లోషన్స్ కానీ, రోజ్ వాటర్ కానీ ఇలా వాడడం చాలా వరకు నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో దిస్ ప్రైమర్ ఆల్సో ఐఎమ్ పుట్టింగ్. ఇప్పుడు ఇది వేసుకొని ఫ్యూ సెకండ్స్ అయింది కాబట్టి ఇది మీరు వాడకపోయినా పర్లేదు. అంటే ఫర్ యువర్ జనరల్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇది మీరు వాడకపోయినా పర్లేదు. యూ కెన్ పుట్ రోజ్ వాటర్ అండ్ యూ కెన్ పుట్ దిస్ అన్నమాట. సో ఎస్, ఇలా చేసేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాసెస్. మేకప్స్ అని, ఫౌండేషన్స్ అని వేయకముందు నేను ఇలా వేసేసుకుంటాను అనమాట. సో మెయిన్లీ నాకు మేకప్ యూజువల్ చాలా తక్కువ వేస్తాను నేను. మెయిన్ నాకు ఎక్కడ కావాలంటే డార్క్ సర్కిల్స్. యూ కెన్ సీ మై డార్క్ సర్కిల్స్ చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే నేను మెడిసిన్ చేసేటప్పుడు కంటిన్యూస్ స్కెడ్యూల్స్లో నేను షూటింగ్స్, నో స్లీప్ షూటింగ్స్ చేస్తున్నా కాబట్టి డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంది. మెయిన్ నేను అక్కడ కవర్ చేసుకుంటాను. దట్ ఈస్ నేను డర్మా స్టిక్ వాడతాను, రెడ్ స్టిక్. ఇది కవర్ అవుతుంది చాలా వరకు. అండ్ ఇయర్ జస్ట్ లైన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ అప్లై దిస్ కొంచెం. యూ కెన్ బ్లెండ్, లైట్గా బ్లెండ్ చేసుకోండి. అన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో యూ నీడ్ టు అప్లై. ఇది వేసుకున్నాక నేను ఇంకో లేయర్ కూడా వేస్తాను బికాజ్ చాలా కనిపిస్తుంది నాకు డార్క్ సర్కిల్స్. సో దిస్ మెబ్లైన్ ఐమ్ యూజింగ్ హనీ నేను వాడుతున్నా, కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో జస్ట్ ఐల్ రోల్ దిస్ అండ్ పుట్ ఇక్కడ అండ్ ఇక్కడ వాడతానమాట. సో ఇక్కడే నేను ఎక్కువ మేకప్ వేసేది ఇక్కడ. మంచిగా అది బ్లెండ్ చేసుకోండి. యూ కెన్ బ్లెండ్ లైక్ దిస్. ఎస్, తర్వాత మెయిన్ ఐ పోర్షన్ చాలా లైట్ షేడ్స్తో నేను వెళ్తాను. యూ కెన్ సీ ద 24K న్యూడ్స్ మెబ్లైన్ది. అండ్ ఐ హ్యావ్ అ సింగిల్ కలర్స్ ఆల్సో. కావాలంటే ఇలా సింగిల్ కలర్స్ కూడా వాడచ్చు. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఎస్, దిస్ ఇస్ ద థింగ్. చాలా లైట్ కలర్ తీసుకుంటాను అనమాట నేను. కంప్లీట్లీ న్యూడ్స్ కాబట్టి కొంచెం లైట్గా ఇది నేను మనం వేసుకున్నట్టు కనిపించదు. కెన్ సీ నేను వేసుకున్నట్టు అసలు కనిపించట్లేదు. ఇది కంప్లీట్లీ న్యూడ్ అనమాట. ఎస్, ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తున్నా కదా, దయ్యంలా కాకుండా. ఇంతకుముందు మీరు నా డార్క్ సర్కిల్స్ అంతా చూసి భయపడి ఉంటారు. ఇప్పుడు కవర్ చేసేసా అనమాట డార్క్ సర్కిల్స్ కాకుండా.
సో ఎస్, ఇప్పుడు నేను డార్క్ సర్కిల్స్ అంటే కొంచెం ఐ మేకప్ వేసాక కొంచెం బాగున్నాను కదా, అంటే కొంచెం వరకు. ఇందాక నన్ను చూసి భయపడి ఉంటారు నాకు తెలిసి, దయంలో ఉన్నా కాబట్టి డార్క్ సర్కిల్స్ అని ఎక్కువైంది కాబట్టి. సో నేను ఇప్పుడు డర్మాస్టిక్ ఇది షూటింగ్స్ టైంలో అయితే కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ వాడతాం. రెగ్యులర్ ఉన్నప్పుడు పార్టీస్ కైండ్ ఎక్కడైనా వెళ్తే ఐ జస్ట్ మీకు ఈవెన్ టోన్ ఎక్కువ వేసుకోను, కొంచెమే వేస్తా. మీరు చూసారు నేను ఆల్మోస్ట్ 3 లేయర్స్ వేసా కళ్ళ కింద. అప్పుడే కొంచెం కవర్ అవుతుంది నాకు, లేదంటే అస్సలు అవ్వదు. ఐ సజెస్ట్ యూ, మీరు ఇక్కడ ఏం వేసుకుంటారో స్కిన్కి ఇక్కడ కూడా వేసుకోండి, లేదంటే ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్లో అయిపోతుంది. ఎస్పెషలీ వెన్ యూఆర్ వేరింగ్ మేకప్, దిస్ ఆల్సో షుడ్ బి మెయింటైన్డ్. కాబట్టి కూడా జస్ట్ బ్లెండ్ మంచిగా. షూటింగ్స్లో ఇంకొంచెం ఎక్కువ వేస్తాను అంతే, లేదంటే రెగ్యులర్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు పార్టీస్ లాంటి వెళ్ళేటప్పుడు జస్ట్ ఐల్ వేర్ దిస్. సో ఎస్, బేస్ అయితే అయిపోయింది కంప్లీట్గా. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు మ్యాక్ వాడవచ్చండి. లైక్ జస్ట్ నేనైతే జస్ట్ పుట్ కళ్ళ కింద మాత్రమే జస్ట్ డాట్ పెడతాను, ఎక్కువ కాదు. జస్ట్ కళ్ళ కింద ఇక్కడ చాలా తక్కువ పెట్టుకుంటాను నేను, అంతే వాడతాను, ఎక్కువ వాడను. సో తీసుకున్నాక యూ కెన్ జెంటలీ అప్లై నీట్లీ. ఇది షూటింగ్స్ ఉన్నప్పుడు మీ స్కిన్కి ఫస్ట్ ఐ సజెస్ట్ మీ స్కిన్కి ఇది మ్యాక్ అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే బయటికి వెళ్తే స్వెట్కి ఇది కారిపోతుంటుంది. నాకైతే ఎండకి వెళ్ళినా ఇది నాకేం స్ప్రెడ్ అవ్వదు, లైక్ నాకు కారదు, కాబట్టి నేను ఇది వాడతాను, అంటే జస్ట్ లైట్గా వాడతాను అనేసి. సో ద మెయిన్ పోర్షన్ అయితే ఫౌండేషన్స్ అవన్నీ అయిపోయింది. సో లైట్గా మీ ఐబ్రో షేప్ ఎంతవరకు ఉంది కొంచెం డార్క్ చేసుకోండి, ఎక్కువ పెట్టకండి. ఎక్కడ వరకు ఉంది జస్ట్ హైలైట్ యువర్ సెల్ఫ్. సో యూ కెన్ సీ విత్ ఐబ్రోస్ అయితే చాలా బాగుంటుంది, ప్లెయిన్ అనిపిస్తుంది. మీ షేప్ ఎలా ఉందో, స్పెషల్లీ ఫేస్కి ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ వేసుకున్నాక లుక్ మారిపోతుందండి. యూ కెన్ సీ నౌ ఒక లుక్ వచ్చింది కదా మేకప్లో ఆఫ్టర్ పుట్టింగ్ దిస్ ఐబ్రోస్. ఇది వేసుకున్నాక నేనేం సజెస్ట్ చేస్తానంటే ఐ జస్ట్ షో యూ. మస్కరా వేసుకుందాం. ఇదైతే నేను మెబ్లైన్ వాళ్ళది తీసుకున్నాను అనమాట, బాగుంటుంది ఫర్ కర్ల్ పర్పస్ ఆల్సో. నేను షూటింగ్స్లో కూడా ల్యాషెస్ వాడను, బికాజ్ నాది చాలా పెద్దగా పొడుగుగా ఉంటాయి కాబట్టి ఐ డోంట్ ప్రిఫర్ ల్యాషెస్ ఆల్సో. నేను మస్కరాతోనే ఫినిషింగ్ ఇచ్చుకుంటాను. సో యూ కెన్ సీ ఓకే, బాగుందా? సో ఇది యాక్చువల్లీ ఇప్పుడు సగం అయిపోయింది, బట్ సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు మస్కరాస్ ఉంటాయి కదా, అయిపోయింది కొత్త తీసుకోవాలి అన్నప్పుడు పాతవి పడేయకండి, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే బ్రష్ తీసుకొని ఐబ్రోస్కి జస్ట్ మీరు ఎక్కువ కాదు జస్ట్ ఇలా చేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది. Can see the difference. I'll show you one second. ఇలా బ్రష్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ ఆల్సో. సో ఇది అయ్యాక నేను ఎలాగో లైనర్ పెట్టాను కాబట్టి షూటింగ్స్ టైంలో పెడతాను, బట్ బయటికి వెళ్ళేటప్పుడు పెట్టాను. కాజల్ పెన్సిల్ కెన్ పుట్ ఇన్సైడ్. అంటే ఇది ఎందుకు పెడుతున్నానంటే అంటే జస్ట్ అవుట్లైన్ అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీ ఐస్ లార్జర్గా కనిపిస్తుంది అండ్ పెద్దగా కనిపిస్తుంది అనమాట, అండ్ ఐ షేప్ కూడా కనిపిస్తుంది వెన్ యూ పుట్ ఇన్సైడ్. ఓకే, సో నేను ఇది వాడతాను. కమింగ్ టు ద లాస్ట్ పార్ట్, చీక్ రోజ్ నేను పెడతాను.
నేను ఇది వాడేది గ్లామ్ అని పర్ఫెక్ట్ సినామన్ 07 అంట. సో ఐమ్ టేకింగ్ లిటిల్. ఇది కూడా చాలా లైట్ ఉంటుంది. ఇలా 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 కొంచెం బాగుంటుంది కాబట్టి. సో ఎస్, చిక్రోస్ పార్ట్ అయిపోయింది. అండ్ కొంచెం మీకు ఎక్కడైనా చెప్పినట్టు పార్టీస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఫేస్ కొంచెం బ్రైట్గా చిమ్ 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 అని కనిపించాలి కాబట్టి సో నేను ఈ షిమ్మర్ని సజెస్ట్ చేస్తుంది. సీజర్ షిమ్మర్, ఇట్స్ క్యూట్ కదా. సో కొంచెం ఇక్కడ హైలైటర్గా పెట్టుకోండి. అండ్ నోస్ ఇక్కడ మీకు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇది షైనింగ్ అనిపిస్తుంది అనమాట. సో షిమ్మర్ ఇది ఫ్యాషన్ కలర్ అనేసి నేను వాడుతున్నాను. సో షిమ్మర్స్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి, యూ కెన్ బై దాట్. సో చూసారు కదా ద హైలైటింగ్ పార్ట్ నోస్కి. సో నేను అది వాడతాను. సో ఎస్, ఏదో ఒకటి మిస్సింగ్ అనిపిస్తుంది కదా ఆల్వేస్. ఎస్, స్పెషల్లీ లిప్స్టిక్. ఇలా ప్లానర్ ఇలా పెట్టుకొని నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మెబ్లైన్ క్లాసీ క్రష్ అంట 656. ఇది కూడా న్యూడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మ్యాక్ న్యూడ్ అనమాట. ఆల్మోస్ట్ చాలా నేను న్యూడే వాడతాను. ఎంత లైట్ మేకప్ వేస్తామో అంత బాగుంటాం అనమాట. కావాలంటే కొంచెం యాడ్ ఆన్కి కెన్ దిస్ అప్లై దిస్ ఆల్సో బికాజ్ ఇట్స్ ఆల్సో న్యూడ్ కాబట్టి. సో ఎస్, నా సింపుల్ మేకప్ అయిపోయింది. ఇదన్నీ అయ్యాక జస్ట్ ఉండాలి కాబట్టి కొంచెం దూరం నుంచి ఫిక్సర్ స్ప్రే వాడతాం. మేకప్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఇది వాడితే మనం ఎంతవరకు అంటే మేకప్ అంతా ఫేస్ మీద స్టేబుల్గా ఉంటుంది అనేసి దిస్ ఫిక్సర్ స్ప్రే ఐ యూజ్ ఇట్. సో యూ కెన్ సీ. అండ్ వన్ మోర్ లిప్స్టిక్ ఉంది నా దగ్గర. దట్ ఈస్ ఓన్లీ వెన్ నేను పార్టీకి ఎక్కడైనా వెళ్తే మ్యాట్ లిప్స్టిక్ కాబట్టి నేను ఈ మ్యాట్ లిప్స్టిక్ నేను వాడతాను. ఇట్స్ మ్యాట్ కంప్లీట్లీ ఉండిపోద్ది. షో యూ. సో దిస్ షేడ్ ఎక్కడైనా నైట్ పార్టీస్ వెళ్ళేటప్పుడు మాత్రమే నేను అది వాడతాను, లేదంటే ఐ జస్ట్ ఓన్లీ దిస్ యూజ్ దిస్ కలర్. ఎస్, ఐఎమ్ డన్ విత్ మై సింపుల్ మేకవర్ అనమాట. నేను ఇంతే సింపుల్గా ఇంత చాలా తక్కువగా రెడీ అవుతాను. షూటింగ్స్లో కూడా అంతే. యాజ్ ఏ సైడ్ ఎంత తక్కువ మేకప్ వేసుకుంటే మీ ఫేస్ కానీ చాలా అప్పుడు చాలా గ్లో ఉంటుంది. మీరు ఎక్కువ మేకప్ వేసుకుంటే మీరే కనిపించారు అప్పుడు. సో ఎక్కువ పోసుకున్నట్టు ఉంటుంది. అది కాకుండా మీ స్కిన్ టోన్ ఎలా ఉంది అలాగే అంతే తక్కువ. జస్ట్ యూ షుడ్ బ్యాలెన్స్ యువర్ టోన్ అనమాట. మేకప్ ఎందుకు వేస్తామంటే యూ షుడ్ ఈవెన్గా అవ్వడానికి కోసం మాత్రమే మేకప్ వాడాలి. సో నేను జస్ట్ ఐ విల్ మేక్ మై స్కిన్ ఈవెన్ అండ్ హైలైట్స్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ మై మేకోవర్, సింపుల్ మేకోవర్. ఇలాంటి ఇంకా ఏమైనా సజెషన్స్ మీరు నాకు ఇవ్వాలనుకుంటే ప్లీజ్ ఇవ్వండి. అలా ఇంకా ఎలా చేసుకోవచ్చు అని కూడా మీరు నాకు చెప్పొచ్చు. ప్లీజ్ డెఫినెట్లీ ఐ విల్ బై అండ్ ఐ విల్ ట్రై టు యూజ్ దట్. సో ఎస్, ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి మీరందరూ నాకు చెప్పొచ్చు. డెఫినెట్లీ నేను అది చేసి మీకు ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ అయితే ఇస్తాను. సో ప్లీజ్ గైస్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓ మధు ఛానల్ E3 స్టూడియోస్లో. సో E3 అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్. లవ్ యూ గైజ్, బాయ్.